माता की। గుడ్ మార్నింగ్. నిన్న చంద్రబాబు గారు చల్లగా తావు కబురు చెప్పినట్టు మెల్లగా ఒక బాంబు పేల్చారు. తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూలు బీఫ్ ఫ్యాట్తో తయారవుతున్నాయి అని. ఇది చిన్న విషయం కాదు. చంద్రబాబు గారు చెప్పిన విషయం ప్రకారం 12వ తేదీన ఒక శాంపుల్ లడ్డూ శాంపుల్ తీసుకుంటే, అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు, ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు. ఆ రోజున తీసుకున్న శాంపుల్లో బయటపడ్డ విషయం ఏమిటంటే, లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్ లో ఈ అంశాలన్నీ ఇవన్నీ ఉన్నాయని, సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, వీటితో పాటు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి అని. ఇంత పెద్ద విషయం కోట్ల మంది ప్రజలకు, వాళ్ళ భక్తికి, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం, ఎంతో మంది సెంటిమెంట్స్, ఇమోషన్స్ కు ముడిపడిన విషయం. మన రాష్ట్రంలో కాదు, మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దేశ విదేశాల నుంచి తిరుపతికి వచ్చే వాళ్ళు ఉన్నారు. శ్రద్ధ, భక్తి, శ్రద్ధలతో ఈ ప్రసాదం నిజంగానే కళ్ళకద్దుకొని తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు. అలాంటప్పుడు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్న, ఈ పదార్థాలు కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయసంగా, ఇంత క్యాజువల్ గా ఎలా తీసుకోగలిగారు? కోట్ల మంది ప్రజలకు, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం. ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా? కాబట్టే ఇంత సునాయసంగా దాన్ని ఒక పాసింగ్ కమెంట్ లా మీ 100 రోజులు సెలబ్రేషన్స్ లో భాగంగా చెప్పారా? లేదు, నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా? ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ఇంత ఆలస్యంగా 100 రోజుల తర్వాత తాపీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటి అనుకోవాలి? ఒకవేళ చంద్రబాబు గారు తన 100 రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు, ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు. కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, వైసీపీ మీద బురద చల్లడానికి ఈ 100 రోజుల వెన్యూను ఎంచుకున్నారా? ఏమీ అర్థం కావటం లేదు. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంత పెద్ద విషయం, ఇంత పెద్ద విషయం ఇంత సునాయసంగా చంద్రబాబు గారు తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మేమైతే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం. కాబట్టి మేము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక లెటర్ రాశాం. సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అని ఇంపార్షియల్ గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు. ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా, లేక తప్పు నిజంగానే జరిగిందా? ఒకవేళ తప్పు నిజంగానే జరిగింటే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి, అమిత్ షా గారికి
ఒక లేఖ రాస్తున్నా, సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని. ఈ విషయం పక్కన పెడితే చంద్రబాబు గారి 100 రోజులు పరిపాలన, 100 రోజుల్లో చంద్రబాబు గారు ఏమి చేశారు అంటే, శిశుపాలుడు తప్పులు లెక్క పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులను, అవినీతిని, దోపిడీని శ్వేతపత్రాల్లాగా చూపించారు. వైఎస్ఆర్ గారి పేరును ఎక్కడ వీలైతే అక్కడ తొలగించారు. వైఎస్ఆర్ గారి విగ్రహాలను ధ్వంసం చేశారు. మరి చంద్రబాబు గారు హామీల విషయంలో ఏం చేశారు అంటే 0 అనే చెప్పాలి. కూటమి సర్కార్ ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అని చూసుకుంటే 100కి 0 అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అత్యధికంగా బ్యాంక్ చేసిన వాగ్దానాలు సూపర్ 6, చంద్రబాబు గారి సూపర్ 6. చంద్రబాబు గారు చెప్పిన మాట, 100 రోజుల్లో మేము రాష్ట్రాన్ని గాడిలో పెడతాము, 100 రోజుల్లో మేము పక్కా యాక్షన్ ప్లాన్ ను రూపొందిస్తాము, 100 రోజుల్లోనే మేము అద్భుతాలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు 100 రోజులు దాటిపోయినా కూడా ఇప్పటి వరకు సూపర్ 6 లో ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఎందుకు సార్ అని అడుగుతున్నాం. మోడీ గారి డైరెక్షన్ లో చంద్రబాబు గారి 100 రోజుల సినిమా అటర్ ఫ్లాప్. ఎవరు కూడా 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేయాలి అని మేము కూడా అంటం లేదు. కానీ ఒక మోసపూరిత ప్రభుత్వాన్ని దించి ఇంకో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ కొత్త ప్రభుత్వము వాళ్ళ పక్షాన నిలబడుతుందని ఎంతో ఆశగా ఓట్లేసినప్పుడు కనీసం మీరు ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోకపోవడం వెరీ డిసప్పాయింటింగ్. చంద్రబాబు గారి సూపర్ 6 లో మొట్టమొదటిది రైతులకి 20,000 రూపాయలు ప్రతి ఏడాది ఇస్తామన్నారు. అన్నదాత సుఖీభవ అనుకుంటా దాని పేరు. మరి ఎంతో మంది రైతులు, కనీసం 50 లక్షల కుటుంబాలు ఈ పథకం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇటీవల వరదలు కూడా వచ్చాయి. చంద్రబాబు గారు చెప్పిన విషయం, 7 లక్షల ఎకరాలలో నష్టం వాటిల్లింది, వాళ్ళందరికీ నష్టపరిహారం ఇస్తానన్నాడు. 17వ తేదీ లోపల అది విడుదల కూడా చేస్తానన్నాడు. ఆ 17 కాస్త దాటిపోయింది. ఇంతవరకు ఆ నష్టపరిహారమే ఇంకా ఇవ్వలేదు. ఇక సూపర్ 6 లో చెప్పిన రైతులకి 20,000 రూపాయలు చంద్రబాబు గారు ఎప్పుడు ఇస్తారో ఇంతవరకు రైతులంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇది కాకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు చంద్రబాబు గారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. 20 లక్షల ఉద్యోగాలు 4 లక్షల చొప్పున 5 సంవత్సరాలలో పూర్తి చేస్తానన్నాడు చంద్రబాబు గారు. అంటే ఈ సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు చూపించాల్సింది చంద్రబాబు గారు. కానీ నోటిఫికేషన్ ఇచ్చింది 16,000 ఉద్యోగాలకు మాత్రమే. మిగతా ఉద్యోగాలు ఎలా ఇస్తున్నారు, దాని ప్రణాళిక ఏమిటి? కోచింగ్ల కోసం తయారయ్యే బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. లక్షలలో ఈ బిడ్డలంతా ఎదురు చూస్తున్నారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని. లేకపోతే ఉద్యోగాలు లేకపోతే కనీసం 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మీరు ఇస్తామన్నారు. అది ఎప్పుడు ఇస్తారో దాని కార్యాచరణ ఏది ప్రకటించలేదు. మీరు గత టర్మ్ చూసి తీసుకున్న 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని అప్పుడు కూడా చెప్పారు. కానీ అది గాలి కొట్టుకోపోయింది.
ఈసారి కూడా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలని మీరు మేనిఫెస్టోలో చెప్పారు. ఇది కూడా కొట్టుకోబోతుందో ఏమో అని మా ఆందోళన. ఇది కాకుండా తల్లికి వందనం, అంతేనా? తల్లికి వందనం అనే స్కీమ్ కింద ప్రతి బిడ్డకు, తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు, చంద్రబాబు గారి మాటల్లో చెప్పాలంటే ఒకరైతే ఒకరికి, ఇద్దరైతే ఇద్దరికి, ముగ్గురైతే ముగ్గురికి, నలుగురైతే ఏకంగా 60,000 రూపాయలు అని చెప్పారు చంద్రబాబు గారు. మరి తల్లికి వందనం పథకం ఏమైంది? తల్లికి బిడ్డలకి పంగనామాలు పెట్టే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా? స్కూల్ ఫీజులు కట్టుకునే సమయం అయిపోయింది. మరి ఎప్పుడు చంద్రబాబు గారు దీన్ని అమలు చేస్తారో కళ్ళలో ఒత్తులేసుకొని బిడ్డలు తల్లులు ఎదురు చూస్తున్నారు. ఈ పథకం కూడా అమలు కాలేదు. ఇక ప్రతి మహిళకు 18 సంవత్సరాల నుంచి ఇంకొక పథకం, ఇది ఫోర్త్ది, మహాశక్తి పథకం కింద చంద్రబాబు గారు ప్రతి మహిళకు ప్రతి నెల, ప్రతి మహిళకు అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఈ ఏజ్ గ్రూప్లలో ఉన్న వాళ్ళకి 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్స్. ఇంత 1000 కోట్లు 1,500 కోట్లు ప్రతి నెల ఖర్చు అయ్యే స్కీమ్. ఇంత పెద్ద వాగ్దానం చంద్రబాబు గారు చాలా సులువుగా ఇచ్చారు. మరిని అమలు చేసే చిత్తశుద్ధి చంద్రబాబు గారికి ఉందా లేదా, ఆ ఉద్దేశమైనా ఉందా, చంద్రబాబు గారు స్పష్టం చేయాలి. ప్రతి మహిళని నేను ఒక శక్తిగా చేస్తాను అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు చంద్రబాబు గారు. ప్రతి మహిళకి 1,500 ఇస్తే ఆ మహిళకి భరోసా ఉంటుంది అని చెప్పిన వారు చంద్రబాబు గారు. మరి ఆ మహిళల గురించి ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకొకటి, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితం అన్నారు, ఇప్పుడేమో దీపావళి అంటున్నారు. మొన్న కూడా ఇలాగే ఇంకొక పథకం, బస్సు ఉచితం అన్న పథకం ఇండిపెండెన్స్ డేకి అన్నారు. ఇండిపెండెన్స్ డే దాటే పోయింది, ఇంకా అమలు కాలేదు. పక్క రాష్ట్రం తెలంగాణలో, కర్ణాటకలో వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఉచిత బస్సు వాగ్దానం నిలబెట్టుకుంది. మరి అక్కడ రోజుల్లోనే, వారం గడవక ముందే పక్క రాష్ట్రంలో అమలు చేయగలిగినప్పుడు మరి చంద్రబాబు గారికి ఇక్కడ ఇంత చిన్న స్కీము, ఒక 250 కోట్లు చేస్తుందేమో ఇది, ఇంత చిన్న స్కీము అమలు చేయడానికి కూడా 100 రోజులు సరిపోలేదు చంద్రబాబు గారికి. ఒక మహిళ బస్సు ఎక్కితే ఆ బస్సు ఎక్కిన మహిళకు ఉచితం ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటో, దీనికి ప్రణాళిక ఏమిటో మాకైతే అర్థం కావటం లేదు. కొత్త బస్సులు వేస్తారు అంటే మహిళా బస్సు అని సపరేట్ గా పెడతారా? ఏమిటి మీ ఉద్దేశం? ఎక్కిన వాళ్ళకు ఉచితం ఇస్తామన్నారు, ఉచితం ఇయ్యొచ్చు కదా. ఎందుకంటే ఇది మహిళల భద్రతకు సంబంధించిన విషయం. పక్క రాష్ట్రంలో ఇంతకు ముందు 35 లక్షల మంది మహిళలు బస్సు ఎక్కుతుంటే ఈ పథకం వచ్చిన తర్వాత 50 లక్షల మందికి అది పెరిగింది. అంటే ఎంత మహిళలు వాళ్ళ భద్రత ఉంది కాబట్టే ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు అంటే ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇది మంచి పథకం కాదు కాబట్టే మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఈ మధ్య చంద్రబాబు గారు చెప్తున్న విషయం, ఏ పథకం అమలు కాలేదు అని చెప్పినా కూడా చంద్రబాబు గారు డబ్బులు లేవు, రాష్ట్రం పరిస్థితి బాగలేదు అని తరచూ వింటున్నాం. కానీ చంద్రబాబు గారు, మీకు తెలుసు రాష్ట్రం పరిస్థితి, ఎన్నికలప్పుడే మీకు తెలుసు 11 లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి అప్పులు ఆ రోజే ఉన్నాయని మీకు తెలుసు. అయినా మీరు గాడిలో పెడతామన్నారు, మీరు అమలు చేస్తామన్నారు, మీకు అన్ని తెలిసి వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి మీ వాగ్దానాల కోసం అవి ఫుల్ఫిల్ చేస్తారని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. నిన్న చంద్రబాబు గారు ఒక మీటింగ్ పెట్టారట ఎమ్మెల్యేలతో. 100 రోజుల పాలనపై 100 విజయాలు అంటూ ఒక కరపత్రం రిలీజ్ చేశారట. వీటిలో కొన్ని అంశాలు, ఇది చదివితే ఎవరికైనా, ఇది వింటే ఎవరికైనా నవ్వొచ్చేయి. వీళ్ళ విజయాలు, చంద్రబాబు గారి విజయాలు. హామీలు ఇవ్వడం 100 రోజుల విజయం అట.
చేసిన పర్యటనలు కూడా 100 రోజుల విజయం అట. వరద సహాయం కింద ఇచ్చిన 25 కేజీల బియ్యం 100 రోజుల విజయం అట. బుడమేరు గండ్లు పూడ్చడం 100 రోజుల విజయం అట. అమరావతికి 15,000 కోట్లు గ్యారంటీ రుణాలలో ₹1 రాకపోయినా ఇది 100 రోజుల విజయమేనట. అవును, ఇచ్చిన బియ్యం కూడా దొడ్డు బియ్యం. అక్కడ కూడా చాలా మంది చెప్పారు మనకి. మీరు ఉన్నారు ఆ రోజు నాతో. నారా లోకేష్ గారికి కాలేజీలో సీట్ కావాలని మెసేజ్ చేస్తే అది కూడా 100 రోజుల విజయమేనట. ప్రజా దర్బార్లో ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం కూడా 100 రోజుల విజయమేనట. చంద్రబాబు గారు 10 రోజులు కలెక్టర్ ఆఫీస్ లో నిద్రిస్తే అది 100 రోజుల విజయమేనట. సౌదీ అరేబియా నుంచి ఒక తెలుగు కుటుంబాన్ని తిరిగి స్వస్థలానికి రప్పిస్తే అది 100 రోజుల విజయమేనట. విశాఖ స్టీల్లో కేంద్ర మంత్రి పర్యటిస్తే అది కూడా 100 రోజుల విజయమేనట. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల పేర్లు మార్చడం కూడా 100 రోజుల విజయమేనట. చంద్రబాబు గారికి నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి ఎన్నో బాధ్యతలు. ఆ బాధ్యతలన్నీ మీరు విజయాలనుకుంటే మేము చెప్పగలిగింది ఏమీ లేదు. ఇంకా ఈ పక్కన పెడితే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మన రాష్ట్రానికి సంబంధించి. ప్రత్యేక హోదా అని మోడీ గారు మనకు మాటిచ్చారు. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానని 10 సంవత్సరాలు అయింది మనకు మాటిచ్చి. చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో కూటమి కట్టారు. 10 సంవత్సరాల నుంచి మనకు మోసం చేస్తున్న అదే బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు మళ్ళీ అలయన్స్ పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. మరి చంద్రబాబు గారు మన రాష్ట్రం గురించి, మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి ఏం చేస్తున్నారో 100 రోజుల విజయాలలో అది కూడా ప్రకటించుంటే బాగుండేది. ఇక పోలవరం దాని ప్రాజెక్ట్ కాస్టే 30,000 కోట్లు అయితే కేంద్రం 12,000 కోట్లు ఇస్తుందట. అది ఫేజుల వారీగా ఇస్తుందట. అది ఎప్పుడు పూర్తవుతుందో, పక్క రాష్ట్రంతో ఉన్న గొడవలు, ఒరిస్సా గాని ఛత్తీస్గఢ్ గాని, అక్కడ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. వాళ్ళతో మాట్లాడుకోవడం అయితేనేమి, పోలవరం ప్రాజెక్ట్ అన్నది కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసి మన చేతుల్లో పెట్టాలి అన్నది విభజన హక్కు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ డిమాండ్ చేస్తుంది, ఇలా 10 సంవత్సరాలు ప్రజలను మోసం చేసినట్టు మళ్ళీ ఇది 5 సంవత్సరాలు కూడా పోకుండా పోలవరం ప్రాజెక్టు కేంద్రం తీసుకొని కేంద్రమే పూర్తి చేసి మనకి ఇవ్వాలని, ఆంధ్ర రాష్ట్రం చేతుల్లో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విశాఖపట్నం స్టీలు తీసుకుంటే ఇంతవరకు కూడా విశాఖపట్నం స్టీలు ప్రైవేట్ కాదు అన్న నమ్మకం ప్రజలకైతేనేమి, అక్కడ ఎంప్లాయీస్ అయితేనేమి ఇంతవరకు కలిగించలేకపోయింది చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం. వైజాగ్ స్టీల్ కు సంబంధించి వాళ్ళకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. జీతాలు ఇచ్చుకోవాలంటే కూడా సహాయం చేసే వాళ్ళు లేరు. జీతాలు ఇచ్చుకోవాలంటే కూడా మీ ల్యాండ్ ఉంది, మీరు అమ్ముకొని చేసుకోండి అంటున్నారు. ఎవరి కళ్ళైనా ఆ ల్యాండ్ మీదనే ఉన్నాయి. దాన్ని ప్రైవేటైజ్ చేస్తేనే బీజేపీకి నిద్ర పట్టేటట్టుంది. ఇలా వ్యవహరిస్తున్నారు. వైజాగ్ స్టీల్ కు సంబంధించి చంద్రబాబు గారు క్లారిఫికేషన్ ఇవ్వాలి. వైజాగ్ స్టీల్ కి క్యాప్టివ్ మైన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా జరిగింది క్యాప్టివ్ మైన్స్ కోసం వైజాగ్ స్టీల్ కి. కానీ ఇప్పటి వరకు దాని తర్వాత ఎవరు దాని మీద పని చేయలేదు. మళ్ళీ గుర్తు చేస్తున్నాం, క్యాప్టివ్ స్టీల్ అన్నది వైజాగ్ స్టీల్ కి చాలా అవసరం. ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. ఇంకా మిగతా విషయాలు కూడా చాలా ఉన్నాయి. మెడికల్ కాలేజెస్, అసలు ఎవరైనా ఢిల్లీకి వెళ్ళి మాకు మెడికల్ కాలేజెస్ కావాలి, సీట్లు కావాలి అని అడిగే ప్రభుత్వాలను చూసాం. కానీ వచ్చిన సీట్లను, వచ్చిన పర్మిషన్లను మాకు వద్దు అన్న ముఖ్యమంత్రిని చంద్రబాబు గారినే చూస్తున్నాం.
ఇప్పటికీ దాదాపు 2000 సీట్లు ఉన్నట్టున్నాయి మెడికల్ సీట్లు మనకు. ఈ కొత్త కాలేజీలు అన్ని కలిపితే 2500 సీట్లు యాడ్ అవుతాయి. కానీ చంద్రబాబు గారికి అదేవి కనిపించటం లేదు. చంద్రబాబు గారి ఇంట్రెస్ట్ అలా దీన్ని ప్రైవేటైజ్ చేయాలనా అన్న అనుమానం కూడా మాకు కలుగుతుంది. పక్క రాష్ట్రాలకు వెళ్ళి మీరు స్టడీ చేయండి అని చంద్రబాబు గారు చెప్పారు అంటే ఇక్కడ కూడా ఏ నారాయణకో ఏ గోవిందకో మెడికల్ కాలేజ్ అప్పచెప్పే ఆలోచన మీకుందా? కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇంకా వాలంటీర్లకు సంబంధించి 2,60,000 మంది వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంప్లాయ్ చేస్తే వారందరికీ చంద్రబాబు గారు మేనిఫెస్టోలో కూడా చేశారు. ఎన్నికలప్పుడు హామీ ఇస్తూ మేనిఫెస్టోలో కూడా మీరెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు, నేను భద్రత కల్పిస్తా, మీ శాలరీ కూడా 5,000 నుంచి 10,000కు చేస్తాను అని చంద్రబాబు గారు వాళ్లకు మేనిఫెస్టోలో సైతం పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో దాని గురించి నెగటివ్ గానే మీ మంత్రులు రియాక్ట్ అయ్యారు. మరి మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి? మీరిచ్చిన మేనిఫెస్టోలోనే మీరు వాగ్దానం చేసి కూడా మీరు నిలబెట్టుకోకపోతే మిమ్మల్ని ఎలా గౌరవించాలి? చంద్రబాబు గారు దీన్ని మళ్ళీ ఆలోచన చేయాలి, వాళ్ళందరికీ భద్రత కల్పించాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకా శాండ్ ఉచితం అన్నారు, ఉచిత శాండ్లో ఉచితం పోయింది. మరి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇక చంద్రబాబు గారు 100 రోజులు నిన్న సెలబ్రేట్ చేసుకుంటూ పేపర్లలో చూస్తే ఇది కూడా వచ్చింది, క్వార్టర్ 99కే అంట. 100 రోజుల్లో ఏం సాధించారు సార్ అంటే క్వార్టర్ 99కేనట. గత ప్రభుత్వమే మద్యం అమ్మింది, ఓన్లీ క్యాష్ అన్నారు, అదొక మద్యం మాఫియా నడిపారు. అప్పటి ప్రభుత్వంలో క్వార్టర్ ఎంత 200 అన్నట్టున్నారు, ఇప్పుడేమో క్వార్టర్ 99కే. మందుబాబులంతా హ్యాపీ, వెరీ గుడ్. కానీ చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం సార్, గత ప్రభుత్వంలో కంటైనర్లలో డ్రగ్స్ వచ్చాయి, తల్లిదండ్రులంతా మా బిడ్డలంతా డ్రగ్స్ కు బానిసలయ్యారు అని ఎలక్షన్ క్యాంపెయిన్ లో చాలా మంది మాతో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఇలా మద్యం ఏరులై పారిస్తారేమో అన్న భయం కలుగుతుంది. ఇది సమాజానికి మంచిది కాదు. మద్యం కన్సంప్షన్ కి ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలకు డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. మద్యం అమ్మకాలు ఎంత పెరుగుతాయో, మద్యం సేవించడం ఎంత పెరుగుతుందో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కూడా ప్రొపోర్షనేట్ గా పెరుగుతున్నాయని చాలా స్టడీస్, చాలా రీసెర్చ్లు చెప్తున్నాయి. మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి, ఇదేదో బాటా సేల్స్ సిస్టమ్ లాగా 99 అని మీరు సేల్స్ ప్రమోట్ చేసుకోవడానికి చేస్తున్నారేమో, కానీ మద్యం అమ్మకాలని రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి ఉంది. ఈ లడ్డూలకు సంబంధించి ఇది కోట్ల మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి మేము ఇక్కడ గవర్నర్లు కలిసే ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగడం చాలా అవసరం. అంతేకాదు లోకల్ గా తిరుపతిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డిసిసి మా నాయకులు కూడా కలిసి అక్కడ కూడా పోలీసు ఉన్నత అధికారులకు, కలెక్టర్ కు కూడా ఈ నివేదిక ఇస్తారు. ప్రజలకు భరోసా కలిగించే విషయంలో ప్రభుత్వాలు వెనకడుగు వేయకూడదు. మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారు, ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. ఎనీథింగ్ ఎల్స్? థ్యాంక్ యూ మా.
ముఖ్యంగా గమనించాల్సిన పాయింట్ ఏమిటంటే వైసీపీ పార్టీ విశ్వసనీయత కోల్పోయింది. 5 సంవత్సరాలే అధికారంలో ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో ముఖ్యమంత్రిగా, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంత చెడ్డ పేరు సంపాదించుకున్నారు. 5 సంవత్సరాలలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పుల కుప్ప మన రాష్ట్రం మీద పెట్టారు. రైతులకి ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు ఇస్తామని ధర స్థిరీకరణ మోసం చేశారు. 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే ప్రతి సంవత్సరం పంట నష్టపరిహారం కింద పక్కన పెడతామని మళ్ళీ రైతులను మోసం చేశారు. పూర్తి మద్యపాన నిషేధమని ప్రజలను మోసం చేశారు. రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించిన మతతత్వ బీజేపీ పార్టీతో అక్రమ సంబంధం పెట్టుకొని ప్రత్యేక హోదాను సైతం తాకట్టు పెట్టారు. ఇలా 1 కాదు 2 కాదు, ఋషికొండను పూర్తిగా గొరిగేసి ప్యాలెస్లు కట్టుకున్నారు. ఏమంటే వాళ్ళ బాత్రూములకు కూడా వ్యూ కావాలట. ఇక కాదంబరి కేసు చూస్తే పాపం నిజంగానే నాకు చాలా బాధేస్తుంది. 40 రోజులు ఆయన జైల్లో పెట్టారు. అధికార దుర్వినియోగం. ఇలా 1 కాదు 2 కాదు, ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలు పెట్టే కాదంబరి గారి కేసు వరకు వీళ్ళు చేసిన అధికార దుర్వినియోగం, అవినీతికి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ విశ్వసనీయత కోల్పోయారు అన్నది ఈరోజు వాస్తవం. ప్రజలు మాట్లాడుకుంటున్నది ఇదే. మళ్ళీ ఆ పార్టీ పైకి లేస్తుంది అని మేము భావించడం లేదు. వైసీపీలో వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ గారు లేరు. ఇప్పుడు ఉన్నది సజ్జల, సాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి. వీళ్ళు కూడా మిగులుతారో లేదో జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవాలి. ఫైనల్ గా చెప్పాలనుకున్నది ఏమిటంటే వైసీపీలో ఎవరు మిగలరు. థ్యాంక్ యూ.